99 రోజుల ప్రజాపాలనా ప్రణాళికా కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా మార్చే మహత్తర సంకల్పంతో ముందుకెళ్తారు. ఇన్నోవేషన్ ఈ డిసెంబర్లో ప్రపంచం మొత్తం భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు మీరు మీ గ్రామాలలో పిల్లలు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు చదువుతున్నారా లేదా అని చెప్పి మీరు గ్రామంలో తిరుగుతున్నప్పుడు ఎంక్వైరీ చేయండి. ఎవరైనా షార్ప్ స్టూడెంట్ ఉంటే ఐడెంటిఫై చేయండి, మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసే ప్రయత్నం చేద్దాం. మనం ఈ 5 సంవత్సరాల్లో మన పాఠశాలలను బాగు చేసుకుందాం, పాఠశాలలు నీట్గా పెట్టుకుందాం. నేను ఒక్కోసారి పోతే సాయంత్రం కాగానే తాగుబోతులు కొంతమంది వచ్చి ఆడ కూర్చుంటారు. అటువంటిది లేకుండా చూసుకునే బాధ్యత మన సర్పంచులు తీసుకోవాలని చెప్తా ఉన్నా. మన పిల్లలు చదువుకునే పాఠశాలను శుభ్రంగా ఉంచుకోవాలి. అక్కడ పోకిరీలు చేరకుండా, పిల్లల మనసు పాడు కాకుండా, వాళ్ళు డైవర్ట్ కాకుండా చూసుకునే బాధ్యత గ్రామ పెద్దగా సర్పంచ్ మీద ఉంటుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మీ స్కూల్కి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇవ్వడానికి మేము కానీ, జిల్లా యంత్రాంగం కానీ, కలెక్టర్ గారు కావచ్చు, డిఓ గారు కావచ్చు, అన్ని రకాలుగా మీకు మన పిల్లలకు మంచి చదువు చెప్పే కార్యక్రమం చేస్తాం. మీరు కూడా దీన్ని ఒక యజ్ఞంలాగా భావించి మన పిల్లల కోసం పనిచేయాల్సి ఉంటుంది. ఈ చిన్న సూచనను మీరు పాటిస్తారని చెప్పి ఆశిస్తూ, మీకు ఎటువంటి సమస్య వచ్చినా ఏదున్నా నిరభ్యంతరంగా మా క్యాంప్ ఆఫీస్కు రండి. అక్కడ ఎవ్వరు అవసరం లేదు, మీకు డైరెక్ట్గా నాతో మాట్లాడవచ్చు. సమస్యల పరిష్కారం కోసం ఇద్దరం కలిసి ప్రయత్నం చేసుకుందాం. గతంలో లాగా లేదు పరిస్థితి, నిర్బంధం లేదు, పోలీస్ కేసులు లేవు, ఈ పార్టీ ఆ పార్టీ అని చూసే తత్వం లేదు. ఇప్పుడు మనం అందరం కూడా ఒక టీం లాగా పనిచేసుకొని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం, మన పట్టణాన్ని అభివృద్ధి చేసుకుందాం, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఇదే కాన్సెప్ట్ మీద మనం భవిష్యత్తులో కూడా కలిసి పనిచేద్దామని తెలియజేసుకుంటూ, ఇంత ఓపికగా మీరందరూ కూడా కూర్చున్నందుకు, ఇంతమంది ఒకే ప్రదేశంలో వచ్చి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు వింటున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. ధన్యవాదాలు.